జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 8వ శ్లోకము. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుద్ధా భావ సమన్వితాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క పుట్టుకకు కారణం. నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క ప్రవర్తనకు కారణం. అంటే నా వల్లనే అన్నీ కొనసాగుతూ ఉన్నాయి. అర్జునా, ఈ విషయాన్ని, నేనే ఈ సమస్త ప్రపంచానికి కారణమని, నేనే ఈ సమస్త ప్రపంచపు ప్రవర్తనకు కారణమని ఎవరైతే సంపూర్ణముగా తెలుసుకుంటారో వారే జ్ఞానులు. అట్లాంటి వారు నన్ను అత్యంత భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తూ ఉంటారు. ఇక వారికి పరిపూర్ణమైనటువంటి భక్తిభావము నా పైన కలుగుతుంది. నన్నే భజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము ఆ భగవంతుని యొక్క నిరంకుశమైనటువంటి ఐశ్వర్యాన్ని, తన యొక్క కళ్యాణ గుణ సంపూర్ణమైనటువంటి యోగాన్ని తెలుసుకుంటే మనలో పరమాత్మయందు ఎట్లాంటి సంపూర్ణమైన భక్తిభావము కలుగుతుందో స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడే ఈ సకల ప్రపంచము యొక్క పుట్టుకకు, సకల ప్రపంచము ప్రవర్తించడానికి కారణము ఆ శ్రీమన్నారాయణుడే అని జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని యందే పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములతో అత్యంత భక్తితో స్వామిని ఆరాధన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుద్ధా భావ సమన్వితాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం.
ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారదుడు చిత్రకేతువు యొక్క మరణించినటువంటి కుమారుడిని, ఆ జీవుడిని రప్పించి, ఓ జీవుడా, ఇదిగో ఇది నీ శరీరం, వీరంతా నీవారు, మళ్ళీ ఈ శరీరములో ప్రవేశించి భోగములను అనుభవించు అని అనేసరికి ఆ జీవుడు కాసేపటి కోసమని ఆ శరీరములో ప్రవేశించి ఈ రకంగా అంటూ ఉన్నాడు. కస్మిన్ జన్మని అమి మహ్యం పితరః మాతరో భవన్. వీరు ఏ జన్మలో నాకు తల్లిదండ్రులు. కర్మఫలానుసారముగా నేను ఒక దేహము నుండి మరొక దేహానికి మారుతూ ఉంటాను. ఆ క్రమములో దేవతల శరీరాల్లో ఉన్నాను, పశు శరీరాలలో, వృక్ష శరీరాలలో, నర శరీరాలలో తిరుగుతూ ఉన్నాను. మరి వీరు ఏ జన్మలో నాకు తల్లిదండ్రులు? నిజానికి నాకు బంధువులు, శత్రువులు, కావలసిన వారు, మిత్రులు అనేటటువంటి వారు సర్వ ఏవహి సర్వేషాం భవంతి క్రమశో మిథః. నాకు ఎవరు శాశ్వతమైనటువంటి సంబంధము కలిగినటువంటి వారు ఉండరు. ఆయా జన్మలలో ఆయా శరీరాలను బట్టి ఒక శరీరములో
ఒక తల్లి ఉంటుంది, మరొక శరీరంలో ఉన్నప్పుడు, మరొక జన్మలో ఉన్నప్పుడు ఆ తల్లే శత్రువు కూడా కావచ్చు. సంబంధాలు మారుతూ ఉంటాయి. అంగడిలో అమ్మబడినటువంటి వస్తువు ఎవరు కొంటే వారిదే అవుతుంది. ఆ రకంగానే ఆత్మకు కర్మానుగుణముగా దేహబంధువులు మారుతూ ఉంటారు. ఆత్మ అనేటటువంటిది ఏష నిత్య అవ్యయ సూక్ష్మ ఏష సర్వ ఆశ్రయ స్వదృక్. ఆత్మ నిత్యమైనటువంటిది, ఆత్మ శాశ్వతమైనటువంటిది, శరీరమేమో అనిత్యము. జనన మరణాలు అనేటటువంటివి ఆత్మకు ఉండవు. శరీరాలు వస్తే జన్మ అంటాం, పోతే మరణం అంటాం. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు కొన్ని వస్తువులను నావి అని అనుకుంటారు. ఆ సంబంధం ఎప్పటిదాకా ఉంటుంది ఆ వస్తువులతో? శరీరం ఉన్నంత వరకే. ఆ తర్వాత ఆత్మ వాటిని తనవిగా భావించదు. ఆత్మ అంటే జీవుడు శరీరంలో ఎంతకాలము ఉంటాడో అంతకాలము ఆ దేహానికి చెందినటువంటి తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటాడు అంటూ జీవుడు నారద మహర్షి సమక్షములో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 8వ శ్లోకము. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.